బాహుబలిలో శివగామి పాత్రలో అదరగొట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తోంది అనే ప్రశ్న ఉదయిస్తోంది అందరిలో. ఇప్పుడు ఒక తమిళ సినిమా మాతంగిలో నటించింది ఈమె. అది రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్లో ఉండడం లేదు, చెన్నైలో ఉంటుంది. భర్త కృష్ణవంశీ దగ్గరే పిల్లల్ని వదిలేసింది. తనకి అంత అర్జెంటు పనులేమున్నాయి అని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. తన రెండవ ఇన్నింగ్స్ని చాలా గ్రాండ్గా మొదలుపెట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు హైదరాబాద్లో తెలుగు ప్రాజెక్టులు వదిలేసి చెన్నైలో భర్తకి దూరంగా ఉండడానికి కారణాలు స్పష్టంగా తెలియరావడం లేదు. డైరెక్టర్ కృష్ణవంశీతో గొడవలని, త్వరలో విడాకులని సినిమా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు. మా మధ్య మంచి సయోధ్య ఉంది, రమ్యకి నాకు ఎలాంటి మనస్పర్ధలు లేవని కృష్ణవంశీ చెప్తున్నాడు. ఈ విషయంలో రమ్యకృష్ణ అసలు నోరే విప్పడం లేదు. అయితే ఈ మధ్య నక్షత్రం ఆడియో లాంచ్ చేశాడు కృష్ణవంశీ. దానికి కూడా రమ్యకృష్ణ హాజరు కాలేదు. ఈ విషయంలో అంతా చెవులు కొరుక్కున్నారు. కానీ వంశీ మాత్రం యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు రమ్యకృష్ణ నక్షత్రం కాదు, ఆమె ఓ ఆకాశం అని తనని ఆకాశానికి ఎత్తేశాడు. అయితే ఆ మధ్య మోహన్ బాబు స్కూల్ ఫంక్షన్కి సైతం అటెండ్ అయిన రమ్యకృష్ణ తన భర్తకి డూ ఆర్ డై లాంటి నక్షత్రం సినిమా ఆడియోకి రాకపోవడం అనేది రకరకాల చర్చలకు తావిస్తోంది. ఫిల్మ్ డెస్క్, చాణక్య న్యూస్.